అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పేది ఒకటి చేసేది మరొకటి. ఆయన మైండ్ సెట్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో కూడా ఆయన చెప్పరు. తన మాట వినకపోతే ఇక అంతే సంగతులు అనే విధంగా వ్యవహరిస్తుంటారు. ఎప్పుడు అమెరికా ఫస్ట్, మిగతావన్నీ నెక్స్ట్ అంటారు. అంతవరకు బానే ఉంది. ఇక అంతకు మించి అనేది అస్సలు సెట్ అవ్వటం లేదు. నోబెల్ శాంతి బహుమతి కావాలని కలలు కంటారు. అనేక దేశాల యుద్ధాలు ఆపానని, లేకపోతే మూడో ప్రపంచ యుద్ధం వచ్చేదని చెప్పుకునే యుఎస్ ప్రెసిడెంట్ లో మరో కోణం ఉంది. తాజాగా భారత్ శత్రు దేశాలతో దోస్తీకి రెడీ అవుతున్నారు. అమెరికా పాకిస్తాన్ సంబంధాలు మరోసారి బలపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ తో పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్, ఆ దేశ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ సమావేశం కాబోతున్నారు. ఉగ్రవాదులకు స్వర్గధామం అయిన పాకిస్తాన్తో స్నేహం చేసేందుకు ట్రంప్ ముందుకు వస్తున్నారు. భారత్, చైనా, రష్యా దేశాలు కలిసిపోవటంతో అమెరికా పాక్ను దువ్వుతోంది. ఈ రెండు దేశాల మధ్య బంధం మరింత బలపడేలా ఇండికేషన్స్ ఇస్తున్నారు. ట్రంప్తో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ మార్షల్ అసీం మునీర్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా వచ్చే వారం అంటే ఈ నెల 25న ఈ ఉన్నత స్థాయి సమావేశం జరిగే అవకాశం ఉంది. పెహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలాగే భారత్ అమెరికా మధ్య కూడా ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం ఉంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా భారత్పై 50% సుంకాలు విధించింది అమెరికా. ఈ క్రమంలో అమెరికా, పాకిస్తాన్ దగ్గరవుతున్నాయి. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ మార్షల్ అసీం మునీర్ త్వరలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో సమావేశం కానున్నారు. సెప్టెంబర్ 25న ఈ సమావేశం జరగనున్నట్టు తెలుస్తుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇటీవల పాక్లో వరదలు, ఖతర్పై ఇజ్రాయెల్ దాడి తర్వాత నెలకొన్న పరిస్థితులు, భారత్ పాకిస్తాన్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలపై చర్చించే అవకాశం ఉంది. ఈ భేటీకి సంబంధించి రెండు దేశాల నుంచి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు. ఒకవేళ వస్తే మాత్రం కంపల్సరీ రెండు దేశాల మధ్య చర్చలు జరగటం ఖాయంగా కనిపిస్తోంది. కొద్ది రోజుల నుంచి అమెరికా, పాక్ మధ్య బంధం మరింత బలోపేతమవుతుంది. ఇప్పటికే మునీర్ 2 సార్లు వాషింగ్టన్లో పర్యటించారు. జూన్లో వారిద్దరూ సమావేశమై వాణిజ్యం, ఆర్థికాభివృద్ధి, క్రిప్టో కరెన్సీ వంటి అంశాలపై చర్చించారు. తర్వాత జూలైలో దాయాది దేశంతో వాణిజ్య ఒప్పందాన్ని అనౌన్స్ చేసింది ట్రంప్ సర్కార్. ఆ దేశంలోని భారీ చమురు నిల్వలను వెలికితీయటంలో హెల్ప్ చేస్తామని భరోసా ఇచ్చింది. ట్రంప్ కుటుంబ సభ్యుల వ్యాపార లావాదేవీల కోసం పాక్తో అంటగాగుతున్నారని ఆరోపిస్తున్నారు అంతర్జాతీయ నిపుణులు. ఇటీవల పాకిస్తాన్లోని కీలకమైన ఖనిజ రంగంలో $500 మిలియన్ పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా ముందుకు రావటం వారి మధ్య మంచి బాండింగ్ ఉన్నట్టు అర్థమవుతోంది. భారత్పై అమెరికా సుంకాలు విధించిన నేపథ్యంలో ప్రధాని మోదీ ఇటీవల చైనాలో పర్యటించారు. చైనా, రష్యాలతో భారత్ ఫ్రెండ్లీగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో అమెరికాకు దగ్గరవ్వాలని పాకిస్తాన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు భారత్పై మరిన్ని సుంకాలు విధించేలా పాకిస్తాన్ ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.